హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ వరల్డ్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కీమా కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మటన్ కీమా తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత కరివేపాకు అండ్ పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే బగారా ఆకు, బగారా పువ్వు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ కీమాని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కీమా అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఇలా కీమాని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మీలో ఎంతమందికి మటన్ కీమా ఇష్టమో వెంటనే వెళ్ళి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా మటన్ని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మటన్ అనేది తొందరగా కుక్ అవుతుంది. మీకు కావాలంటే ఈ కర్రీని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బట్ కుక్కర్లో కంటే ఇలా నార్మల్గా చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మటన్ కీమాలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిన తర్వాత ఓ పక్క మటన్ కర్రీకి కావాల్సిన వాటర్ని వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కారం వేసిన తర్వాత తొందరగా వాటర్ పోయకూడదు. ఇలా కారంని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా మంచిగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొబ్బరి పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఆ తర్వాత మనకి కావాల్సిన అన్ని వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసుకొని దింపేసుకోవాలి. అంతే, మనకెంతో రుచికరమైన మటన్ కీమా కర్రీ అనేది రెడీ. ఈ కర్రీ అనేది బగారా రైస్లోకి అండ్ చపాతీ ఆర్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.